నమస్తే. పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ చేపట్టిన అమెరికా పర్యటనపై వస్తున్న వార్తల్ని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కొట్టిపారేశారు. సీఎం రేవంత్ పర్యటనపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు కూలంకుషంగా చర్చిస్తున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటనపై వస్తున్న వార్తల్ని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, అన్ని విషయాలు కూలంకుషంగా చర్చిస్తున్నామని ఆయన సందర్భంగా తెలిపారు. మరిన్ని వివరాలు తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. సో విజయ చంద్రిక, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళంతా కూడా గత వారం రోజులుగా అమెరికాలో తెలంగాణలో పెట్టుబడుల కోసం వాళ్ళంతా కూడా పర్యటిస్తున్నారు. సో ఈ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ఇటు సౌత్ కొరియా కూడా వెళ్ళబోతున్నారు. అక్కడ అనేక కంపెనీలతో ఎంఓయూ కూడా కుదుర్చుకోబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సో ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో ఈ పర్యటన జరుగుతుండగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా షెల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ 4-5 నెలల క్రితమే స్థాపించినటువంటి కంపెనీలతోని ఒప్పందాలు చేసుకోవడం అనేటువంటిది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడమే అనేటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి ఒక 2 రోజుల క్రితం అమెరికాలో ఒక కంపెనీతోని ఒప్పందం చేసుకున్నారు. వాల్ కుర్రా అనేటువంటి కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. సో దాదాపుగా 839 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణ ప్రభుత్వం ఈ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకుందనేటువంటి ప్రకటనలు కూడా చేసింది. అయితే 4 నెలల క్రితమే ఏర్పాటైనటువంటి ఈ కంపెనీ చేత సో ఏ విధంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఎంఓయూలు కుదుర్చుకుంటారు, స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీ పెట్టుబడులు పెట్టగలదా అనేటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ ఆరోపణల మీద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక మంది అధికారులు, ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటు అమెరికాలో పర్యటిస్తున్నటువంటి ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కావచ్చు, లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అమెరికా నుంచి ఆ వీడియోలను కూడా విడుదల చేశారు. పూర్తిగా ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ని, ట్రాక్ రికార్డ్ ని, ఫైనాన్షియల్ అసెట్స్ ని, ఇవన్నిటిని కూడా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ని కానీ, లేదా వాళ్ళకి సంబంధించి గతంలో ఉన్నటువంటి అనుభవమే కానీ, లేదా ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మాత్రమే ఎంఓయూలు కుదుర్చుకుంటున్నామని, సో ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం లేదనేటువంటి రీతిలో వాళ్ళంతా కూడా ప్రకటన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఇటు ప్రతిపక్షాలు, అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చేవి. కానీ ఇప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులే సీన్లోకి వచ్చి వాళ్ళంతా కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండించడం అనేటువంటిది కొత్త సాంప్రదాయంగా మనకు చూడవచ్చు. మొత్తం మీద తెలంగాణలో కనుక మనకు చూస్తే సో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఈ నెల 2వ తారీఖున రాత్రి ఆయన అమెరికా బయలుదేరారు. సో 4వ తారీఖు ఉదయం నుంచి కూడా ఆయన పెట్టుబడుల కోసం వరుసగా అనేక రాష్ట్రాలను కూడా తిరుగుతున్నారు. సో నిన్న వరల్డ్ బ్యాంక్ చీఫ్ తో కూడా ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి. ఇంకా రానున్నటువంటి రోజుల్లో అనేక కంపెనీలతో కూడా రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. సో పెట్టుబడుల కోసం ఆయన చేస్తున్నటువంటి పర్యటనను బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం పట్ల కూడా అధికార పార్టీ తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రతినిధులతో ఇటు విదేశాల్లో పర్యటనలు చేస్తుంటే సో దాన్ని తప్పుపట్టి దాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అధికారులు సో ఈ పెట్టుబడుల విషయంలో జరుగుతున్నటువంటి ఎంఓయూలే కావచ్చు, సో ఆయా కంపెనీల మీద జరుగుతున్నటువంటి ప్రచారమే కావచ్చు, వీటన్నిటికీ కూడా వీడియోల రూపంలో క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ చంద్రిక.